ఇప్పటికే చాలా ఇన్వాల్వ్ అయిపోయి కళ్యాణ్ చెప్పారా మస్తాన్ సాయి మీకు? మస్తాన్ సాయి ఇతని దగ్గరికి వచ్చి నన్ను హింసించారు, ఈ అమ్మాయి తప్పుడు కేసు పెట్టింది, నన్ను హింసించారు, హింసకు గురి చేశారని మస్తాన్ సాయి ఇతను చెప్పాడండి సార్? ఇతను పోలీసుని అడిగాడండి? ఇతర ప్రొసీజరే మొత్తం ఎర్రని అంటున్నాడు కదా నమోదు చేయడం గురించి. బయట నొక్కలేరు కదా, మీరేం చెప్పలేకపోతున్నారా? కళ్యాణ్ ఒక్క నిమిషం ఉండండి. ఓకే మాట్లాడండి. ఓకే ఇది మీకు పంపించారు కదా శ్రీధర్, ఇంతకు ముందు మీకు పంపించిన ఆడియోలో బీప్ వేసి పంపించండి ప్లీజ్. అందులో కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయి, చాలా ఇంకేం అర్థం అవుతుంది. సరే కానీ ఓకే నేను అడుగుతాను, నేను లావణ్యని అడుగుతాను. అందులో అక్కర్లా, మీరు విన్నారు కదా లాస్ట్ పాయింట్ ఏం చెప్పింది? నువ్వు 4 గోడల మధ్య నన్ను అవమానించావు, కానీ అతను నన్ను 4 గోడల మధ్య సంబంధం లేని టాపిక్స్ వచ్చాయి. కాదు లావణ్య, అంటే సంబంధం లేనిది అనేది కాదు. మీ ఒకటి ఏమంటున్నారంటే అది నాకు కళ్యాణ్ చెప్పాలి, ఒక లీగల్ ఎక్స్పర్ట్ గా కళ్యాణ్ చెప్పాలి. ఇక్కడ ఎవ్వరూ శుద్ధపూసలు కాదని అంటున్నారు. మీకు జరగని ఒక అన్యాయాన్ని జరిగింది అనే చూపించే విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు రాజ్ తరుణ్ కి అన్యాయం చేయటానికి అని అంటున్నారు. లేదండి, ఇక్కడ రాజ్ తరుణ్ కి అన్యాయం చేయాలని ఎవరూ చేయట్లేదు. రాజ్ తరుణ్ నాకు కావాలి సార్. 11 years రిలేషన్షిప్ టుగెదర్ అండి. ఇతను శేఖర్ భాష గారు ఎందుకు వచ్చి మరి మా జీవితాలు మరి లావణ్య ఇది నేను బహుశా అడగకూడదు, కానీ ఇందులో వాస్తవాలు రావాలి కాబట్టి నేను ఒకసారి అందరికీ కూడా క్షమాపణ చెప్పి మరి అడుగుతున్నాను. బహుశా నేను అడగొచ్చో లేదో, కళ్యాణ్ కూడా ఉన్నారు కాబట్టి న్యాయవాది కాబట్టి అడుగుతున్నాను. లావణ్య అందులో ఒక మీరు మాట్లాడింది ఉంది, నాతో సిద్ధు సాయి, నాతో సాయి 4 గోడల మధ్య ఉన్నాడు, నువ్వు 4 మధ్య ఉన్నావు అంటే ఉన్నావు అన్నదానికి వేరే అర్థం. మీరు కొంత బూతు వాడారు అక్కడ. సంసారం నాతో 4 గోడల మధ్య సంసారం చేశాడు, నువ్వు 4 మధ్య సంసారం చేశావు అని అన్నారు. ఆ ఆడియో ఉంది, మీద కాదు, అది ఆవిడ వాయిస్ కాదు, అసలు అది ఆవిడే కాదు. వాయిస్ మీద కాదా? ఒక్క సెకండ్ ఆగండి. ఇప్పుడు ఏం జరిగింది అన్నది కూడా ఒక్కసారి వింటే, అంటే ఆయన అన్నమాట మా జీవితంలో ఆ రోజు ఉండి చూడలేదు కదండి, ఆయనకు తెలియదు కదా. నేను చెప్తాను, ఆగండి ఒక్క సెకండ్. తర్వాత మీరు ప్లే చేస్తే మీకు అర్థం అవుతుంది, అందుకని చెప్తున్నాను అంతే. సో 3 days నాకు రాజ్కి ఇంటెన్స్ గొడవ జరుగుతుందండి అప్పుడు. సో నేను ఆ పాట ఇప్పుడు పాడి వినిపించలేను, ఎందుకంటే అమ్మాయిగా ఇంకొక అమ్మాయికి పాడమే ఇబ్బంది. అడుగుతాను అంటే నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. శేఖర్ భాష గారిని ఇందులో మాట్లాడొద్దని చెప్పండి. అందులో అంటే మీరు అబద్ధం ఆడుతున్నారా? నన్ను మాట్లాడనివ్వండి. 2 minutes మాట్లాడండి. శేఖర్ కావాల్సినంత సమయం ఉంది, శేఖర్ కావాల్సినంత సమయం ఉంది. వాస్తవాలు మీరెందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? శేఖర్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు? వినండి చెప్పేది, విందాం, ప్లే చేస్తాను కదా. శేఖర్ ఫ్రస్ట్రేట్ ఎందుకు అవుతున్నారు మీరు? అక్కడి నుంచి దిష్టి బొమ్మలా కూర్చోబెట్టారు సార్. ఏం మాట్లాడుతున్నాడు? మీకు కావాల్సినంత సమయం ఇస్తాం, మీరు కావాల్సినంత సమయం ఇస్తాం. నాకు అంత లేదు సార్ సమయం, మీరు ఇస్తారు కానీ నాకు బోల్డెన్ పనులు ఉన్నాయి బయట. మీరు మగవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు వినండి, మరి రాజు హక్కుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పేది కూడా వినండి. అంటే శేఖర్ మీరు చెప్పింది మాత్రమే వినాలా? లావణ్య చెప్పింది వినలేమా? శేఖర్ నుంచి గంట సేపు నుంచి చూస్తున్నా సార్, ఇట్టా చూస్తున్నాను. మీరు మాట్లాడడానికి ఇస్తున్నాం కదా, లావణ్య చెప్పేది కూడా వినాలి కాబట్టి. ఇప్పుడు మీరు వెళ్ళిపోతారు, మీరు చెప్పింది అబద్ధం అనుకోవాల్సి వస్తుంది. కాదు, ఓకే ఒక్క నిమిషం ఉండండి, ఎందుకంటే వాస్తవం రావాలి. మీరు నేను వెళ్ళిపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక చోటైనా వినిపిస్తా నేను. అదే ఎవరికి వాళ్ళు సెపరేట్ గా వినిపించుకుంటే వాస్తవాలు రావు. వినిపించండి సార్. ఓకే, అసలు మా లైఫ్ ఇంకా అతను మాట్లాడడానికి హక్కు లేదు, మాకు హక్కు లేదు, అంతే కదా. ఎందుకు మన మీడియాకి వచ్చారు? కోర్టులో తెలుసుకోవచ్చు కదా. డజన్ మీన్ మీరు మా పర్సనాలిటీ, మేము 4 గోడల మధ్యలో మాట్లాడింది రాజ్ తరుణ్ పబ్లిక్ గా. మీరు 4 గోడల మధ్యలో కొట్టుకోవాల్సింది రోడ్డు మీద ఎందుకు వచ్చారు? ఒక్క నిమిషం వస్తే నిలదీస్తాం. నీ తప్పులను అడుగుతాం. తప్పుడు కేసులు పెట్టావు, మస్తాన్ సాయి ఇప్పుడే తప్పుడు కేసు పెట్టావు, ప్రూవ్ అయింది. అతను ఏదో ఇప్పుడు కళ్యాణ్ రోహిత్ గారు పాయింట్ టు పాయింట్ ఆయన కొన్ని ఎలిగేషన్ అది ప్లే చేస్తారా? నేను లావణ్య నేను అడగాలనుకుంటుంది ఒక్కటి, అంటే కళ్యాణ్ నాకు తెలిసి ఒకటి అడుగుతాను, భార్య భర్తల్లో ఎవరైనా
వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంటే ఆ క్షణం నుంచి వాళ్ళు విడిపోవటానికి చట్టంగా అధికారం ఉంటుంది, అవకాశాన్ని కల్పిస్తారు. సో మీరు పెళ్లి చేసుకున్నారా లేదా, లీగల్గా రిజిస్ట్రేషన్ అయిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మీరు ఒక రిలేషన్లో ఉన్నారు. కానీ ఆ రిలేషన్స్కి కాకుండా ఇంకా ఏవో చాలా రిలేషన్స్లో ఉన్నారు అనటానికి అవకాశం కల్పించే మాటలు అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మీరు ఎందుకు మాట్లాడారు లావణ్య? నాకు వేరే వాడితో సంబంధం ఉంది, వాడితో నేను సంసారం చేశానని మీరు ఎందుకు మాట్లాడారు? లేదు నేను దానికి సమాధానం మీకు చెప్పడానికి 2 minutes అడుగుతున్నాను సార్. చెప్పండి. చెప్పేది వినండి శేఖర్, మధ్యలో మీరు వినండి, ఆమె చెప్పింది వాస్తవమో కాదో చెప్పండి. సో ఆ రోజు ఏం జరిగింది అంటే, దానికి ముందు 2 days కూడా మా ఇంట్లో పార్టీ అన్నది జరుగుతుంది. వాళ్ళు రాజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. అప్పుడు నాకు రాజ్కి జరుగుతున్న గొడవ ఏంటంటే మాల్వియా గురించి మెయిన్ రీజన్. అతని 2 minutes లో 30 seconds కూడా అవ్వలేదు. 2 minutes 30 seconds కూడా అవ్వలేదండి. సో అక్కడ ఒక పాట పాడుతున్నాడు, ఎంతమంది లంజలు వచ్చి అన్న ఒక పాట పాడుతున్న ఒక 3-4 lines ఉందండి, నేను తర్వాత చెప్తాను. ఆ పాట అయిపోయిన తర్వాత రాజు అతని బూతులన్నీ అయిపోయిన తర్వాత అతను జేబులో పెట్టుకొని రికార్డ్ చేసిన ఒక కాన్వర్జేషన్, ఒక నిమిషం ఆగండి, అతను రికార్డ్ చేసిన ఒక కాన్వర్జేషన్ అండి అది. ఓకే, అందులో నేను ఏమంటున్నా అంటే, మస్తాన్ నీలాగా ఇప్పుడు నువ్వు నలుగురు ముందు దొబ్బుతున్నావు అన్న దీన్ని రిలేటెడ్ ఎలా అతను సంబంధం లేకుండా సెక్షువల్ దానికి మాట్లాడతాడు అంటే కాదు కేసు అప్పుడు నన్ను అంటే మేము కొట్టుకోవడం అన్నది జరిగింది. ఆ కొట్టుకోవడం అన్నది ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ ఇతను తీసి ఇట్లా బయటకు రావడం తప్ప మేము బయటకు అన్నది ఇది రాలా. ఇతని వల్ల ఆ రోజు ఆ గొడవ వల్ల మిగతా 4 మగాళ్ళ ముందు కూడా నేను ఒక లంజా అన్న ఒక పాయింట్ తీసుకొచ్చి మాట్లాడింది ఏదైతే ఉందో అది మస్తాన్ అనేవాడన్నా ఇంకా 4 గోడల మధ్యలో అన్నాడు, నువ్వు 4 మగాళ్ళ ముందు అన్నది నా ఇంటెన్షన్ నిజంగా. అండ్ ఫుల్ రికార్డింగ్ 1 hour రికార్డింగ్ నా దగ్గర కూడా ఉంది. అతను ఏదైతే 1 రికార్డింగ్ ఎక్స్క్లూజివ్ అతని దగ్గర ఉందని అంటున్నాడో అదే రాజ్ తరుణ్ డివైస్ నా దగ్గర కూడా కనెక్ట్ అయ్యి ఉంది. మరి వితౌట్ డివైస్ నా దగ్గర ఎందుకు ఉంటుంది? నేను ప్లే చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అదే లైన్ వితౌట్ బీప్ నేను ప్లే చేసి చూపించనండి. ఒక్కసారి అదే ఏ మినిట్ లో ఉందో చెప్తారా ప్లీజ్? ఏదండి ఏ మినిట్ లో ఉందో చెప్తారా? 1 hour 4 minutes రికార్డింగ్ అండి. సో ఏ మినిట్ లో ఉందో చెప్తా, ప్లే చేస్తాను. ఓకే 6 minutes ఉంది, ప్లే చేస్తున్నాను. కొన్ని బీప్స్ కూడా వేసాం. అనుకుంటున్నావా? నా మోహన్ చూసి చెప్పు, నేను లేకపోతే నువ్వు ఉంటావు అనుకుంటున్నావా? 4 మగాళ్ళ ముందు సింపుల్ గా లేదు. డబ్బులు కూడా ఆస్తి 10 కోట్లు అంటావా? డబ్బులు ఉన్నాయి మన దగ్గర, డబ్బల్. నేను లేకపోతే వాడికి అదే లేదు. ఆ నమ్మకమే నీకు ఉంటే లేదా హే మన లేకపోతే వాడికి అనవసరం. మనకి ఏది ఉందో మనకు అనవసరం, అది అవసరం. అది నమ్మితే సరే. నాది పక్కన పెట్టే నీ అమ్మ నాన్న 50 ఏళ్ళు కష్టపడి పెంచారు. 50 ఏళ్ళు అర్థం కోసం కాదు, అసలు ఎవడ కష్టార్థం కూడా. ఓకే ఆడియో ప్లే చేస్తున్నాను. కాదు కార్తీక్ ఎందుకు పర్లేదు సార్, నోరు నొక్కేస్తే చెప్పండి వెళ్ళిపోతా. నోరు నొక్కినలాగా అవుతుంది శేఖర్, కొన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి. మాట్లాడి వింటాను. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దాంట్లో ఉండాలండి, అందుకే తను అలా బిహేవ్ చేస్తున్నాడు. ఏంటి లావణి గారు, తను ఎక్స్పెక్ట్ చేసుకున్న ఒక కథ క్రియేట్ చేసుకున్నాడు కదా. అంటే అందులో కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బూతులు అన్నవి ఉన్నాయి అందులో. నన్ను అంటేనే నేను ఆ స్టేజ్కి వచ్చానండి. ఇప్పుడు అదే ఫుల్ రికార్డింగ్ మొత్తం కనుక నిజంగా ఒక లావణి గారు ఇక్కడ రాజ్ తరుణ్ క్యారెక్టర్ ని అనుమానించాల్సిన విధంగానే ఉంది. 4 తిట్టాల్సిన మీరు మాట్లాడింది కూడా వెనకేసుకొని రావాల్సిన విధంగా ఏ మాత్రం లేదండి. ఏమండి మా 10 ఏళ్ల థింగ్ బ్రేకప్ అవుతుంది ఒక మాల్వియా అన్న దాంట్లోనే ఇంకా రాజు వదిలేస్తున్నాడు అన్న ఇది నాకు ఎలా ఉంటదండి. అందులో అతను డైరెక్ట్ గా ఇది కాకుండా ఇన్సల్ట్ చేసుకుంటూ వాళ్ళ ఫ్రెండ్స్ ముందు, అది కూడా బూత్ అదే రికార్డింగ్. ఏమండి ఒక్క సెకండ్, అదే ఆడియో రికార్డింగ్ లో 4 మగాళ్ళ ముందు అని అన్ని సార్లు అంటున్నాను కదండి. అక్కడ ఇంకోది కూడా
నేను మగాడిని అనుకోండి, పాడండి. అంటే ఒక పార్టీలో అన్ని బూతులు ఎలా మాట్లాడుకుంటారు? అందరూ తాగారు కదా, అందరూ అంత గట్టిగా అరవట్లేదు కదా, అందులో పోలీసులకి ఎందుకు ఫోన్ చేశారు? అలా కాదు, అందులో నో అంటే నేను ఒకసారి రాజతరుణ్ ఫోన్ చేస్తారా ఉంటే ప్లీజ్? రాజతరుణ్ నెంబర్ లేదా? ఒకసారి రాజతరుణ్ అన్ని తెలుసు, అతనికి అన్ని తెలుసు. రిలయన్స్ నెంబర్ ఒకటి దాంట్లో టచ్ లోనే ఉన్నారు ఆయన, చేయమనండి చేస్తారు. సార్ రాజతరుణ్ కూడా నేను ఫోన్ సార్ ఇక్కడ కూడా పాయింట్ సార్, ఆయనకి అన్ని తెలుసు, రాజతరుణ్తో టచ్లో ఉన్నాడు, ఇట్లాంటివన్నీ కూడా ఏంటంటే మేబీ ఒకవేళ ఉన్నానో లేనో ఆరోపణ కావచ్చు. బట్ ఈవిడేంటంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఒకళ్ళెవరో ఈవిడికి అన్ని కాల్ ట్రాకింగ్లు, కాల్ డీటెయిల్స్ అందిస్తున్నారనే విషయం నాకు ప్రూఫ్స్తో సహా తెలియవచ్చింది. అది మీకు కూడా నేను మీకు సబ్మిట్ చేస్తాను. అదే దీంతో మాల్వి మల్హోత్రా యొక్క వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని వాళ్ళ కాల్ డీటెయిల్స్ తీసుకొని ఓకే ఎలా ఎందుకు చేసావు అని అడిగితే ఆవిడ కాల్ లిస్ట్ తీయించాను, సిడిఆర్ తీయించి కాల్ లొకేషన్ తీపించాను అని చెప్పింది. సో సిడిఆర్లు తీయడము, కాల్ లిస్ట్ తీయించడం అనేది ఓన్లీ పోలీసులు తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేరు. ఎవరు తీయరు. అండ్ కాబట్టి మన కళ్ళకు కనిపిస్తున్న వాస్తవాలు ఇస్తారా? ఇవ్వండి. కళ్యాణ్ హలో కళ్యాణ్ రోహిత్ గారు, మాల్వి మల్హోత్రా అండ్ వాళ్ళ బ్రదర్ కూడా అక్యూజ్డ్ నెంబర్ 2 అండ్ అక్యూజ్డ్ నెంబర్ 3 when they are not traceable, పోలీస్ జనరల్ గా ఫాలో అయ్యేటువంటి ప్రొసీజర్ లో సిడిఆర్ అనేటువంటిది వాళ్ళకి తీసేటువంటి నైతిక హక్కు ఉంటుంది. వాళ్ళు అక్యూజ్డ్, వాళ్ళకి నోటీస్ సర్వ్ చేసిన తర్వాత రాజ్ తరపున న్యాయవాది తప్ప వీళ్ళ తరపున ఎవరు వచ్చి రిప్రజెంట్ చేసినటువంటి దాఖలాలు లేనప్పుడు సహజంగా జరిగే నాకు ఒక విషయం చెప్పండి. ఈ కంప్లైంట్ వాస్తవం అయితే మీరే రోహిత్ గారు, మనం కన్స్ట్రక్టివ్ గా ఇఫ్ వీ కెన్ లీడ్ దిస్ డిబేట్, ఐ హావ్ కంప్లీట్ ట్రస్ట్ ఇన్ యువర్ పైలటింగ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్. అతను చేసే అభియోగం ఏంటి, కావాల్సిన వివరణ ఏంటో చెప్తే ప్రేక్షక మహాశయులకు గాని ప్రజలకు గాని మీ ఛానల్ ద్వారా తెలుస్తుంది. అభియోగం 1, 2, 3, 4, 5 ఆయనకి ఏం అభియోగాలు ఉన్నాయో అది చెప్తే అభియోగ భూయిష్టంగా దానికి సమాధానం ఆడియో పంపించారు. విన్న తర్వాత వారు సక్రమంగా దేనికి ఏ ఆన్సర్ ఇవ్వాలో రాసుకొని తర్వాత వారు స్పందిస్తారు. ఓకేనా? ఇప్పుడే అడిగితే కష్టము, వాళ్ళకి కరెక్ట్ గా పాయింట్. ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం. ఒక 2 నిమిషాల్లో ఒక ఆడియోని వినిపించబోతున్నాం. కానీ అందులో బీప్స్ వేయాల్సి వస్తుంది. బీప్స్తో వినండి. ఆ బీప్లో చెప్పడానికి అవకాశం లేని దారుణమైన బూతులు ఉన్నాయి, దారుణమైన బూతులే ఉన్నాయి సార్. కాబట్టి నేను వాటిని సెన్సార్ చేసి వాటిని వినిపిస్తున్నాను. ఓకే, పీసీఆర్ ప్లే చేద్దాం. ఒక 10 సెకండ్స్లో ప్లే చేస్తున్నాం, ఎందుకంటే బీప్స్ వేయడానికి మా వాళ్ళు చాలా కష్టపడాల్సి వచ్చింది. సార్ ఒక్క మాట మిమ్మల్ని అడగనా, ఆడవాళ్ళు అలాంటివి మాట్లాడతారా? పోనీ మగాడైనా సరే నేను ఆర్టికల్ 19 ప్రకారం నాకు ఆయన అడిగే హక్కు ఉంది, ఆయనకి చెప్పే హక్కు ఉంది. ఒపీనియన్ ఆడవాళ్ళు మగాళ్ళు కూడా ఎవరు మాట్లాడకూడదు, మనిషి అనే వాళ్ళు ఎవరు మాట్లాడద్దు. ఒక ఒపీనియన్ సభ్య సమాజంలో సార్ నన్ను మాట్లాడి నేను మీ ఒపీనియన్ అడిగే అర్హత ఉందా లేదా నాకు అడుగుతున్నా, ఒపీనియన్ అడుగుతున్నా. ఆడియో ప్లే చేద్దాం ప్లీజ్. ఆడియో పీసీఆర్. నీకు అక్కడ లేదు, నీ దగ్గరకు వచ్చే ఆడదే మాత్రా మళ్ళీ 3 సార్లు వెళ్ళిపోతా. ఏం రాసిన పాట ఉన్నా దేని పాట ఏం చేసింది ఏంటి అందులో? కాకపోతే మేము పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక రికార్డింగ్ అది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నేను మేమిద్దరం ఇంట్లో సార్ అది బయటికి రానివ్వకుండా నొక్కుతున్నారు సార్, ఆడియో బయటకు వినపడకుండా. ఇది ఫ్రస్ట్రేషన్.
కళ్యాణ్ ఒకవేళ ఆడియోని వినిపించొచ్చా? దయచేసి పిల్లలకి ఎవరికి కూడా షోని చూపించకండి. ఒకసారి నేను లీగల్ గా న్యాయవాదిగా మీరు ఉన్నారు కాబట్టి ఓకే, వాస్తవాలు రావట్లేదని అంటున్నారు. రోహిత్ గారు దయచేసి ఎవరైనా పిల్లల దగ్గర సెల్ ఫోన్ ఆగండి. పనులున్నాయి సార్, గంట సేపు వస్తాను. మగవాళ్ళ గురించి ఆడియోలో ఏడుస్తుందా పిల్ల? అది కాదు, ఒకవేళ నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి మీ పిల్లల దగ్గర సెలవులు తీసుకోండి. దయచేసి మీ పిల్లల దగ్గర ఉన్న సెలవులు తీసుకోండి. నేను ప్లే చేయాలి అంటే పెద్దవాళ్ళ సమక్షంలో పెద్దవాళ్ళు మాత్రమే చూడండి. మీ పిల్లల దగ్గర సెల్ ఫోన్లు ఉంటే తీసుకోండి. నేను ప్లే చేయనా? బహుశా యూట్యూబ్ గైడ్ లైన్స్ అంటారేమో, నేను అందుకు ప్లే చేయడం లేదు. చేయండి సార్, ఆ శిక్ష నేను పడతాను, ఆ శిక్ష నేను పడతాను. యూట్యూబ్ గైడ్ లైన్స్ లో ఛానల్ పడతా స్ట్రైక్. అది సార్ రోహిత్ గారు నా మాట నేను చెప్పే కంటెక్స్ట్ సార్ వినండి. రోహిత్ గారు చాలా విషయాలు ఉన్నాయి. రోహిత్ గారు శేఖర్ ఉండండి. ఓకే, మీరు ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు చెప్పండి, మాట్లాడలేకపోతున్నారు. ఏంటి కమిట్మెంట్? మీరు వాస్తవాలని తెలిసే సమయంలో అంటే అవాస్తవాలా వన్ సైడే వెళ్తుంది, మీరు మాట్లాడలేకపోతున్నారా శేఖర్? శేఖర్ కరెక్ట్ కాదు. సరే రండి శేఖర్. మీరెవరు గెలవడానికి మీరెవరు? శేఖర్ భాష ఇలాంటి ఉన్మాదుల్ని రండి, 5 నిమిషాల సమయం మనం టైం వేస్ట్ శేఖర్ భాష అతను ఒక మానసిక ఉన్మాదండి. శేఖర్ భాష దీనికి మీరు ఆన్సర్ చెప్పాలి. శేఖర్ భాష ఇదిగో ఈ ఎవిడెన్స్ ఉంది. శేఖర్ భాష స్టూడియోలో పారిపోతున్నారా మీరు? శేఖర్ భాష మళ్ళీ దమ్ముందా అని అడిగారు. దమ్ములేని శేఖర్ భాష అంటగట్టి ఈ అమ్మాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి ఈ అమ్మాయిని బయటికి గెంటేయడాన్ని జస్టిఫై చేసే ప్రాసెస్. అదే శేఖర్ భాషని నిజంగా ఇంకేం ఛానల్ వాళ్ళు ఎంకరేజ్ చేసినా సరే నేను అసలు ఊరుకోను. మీ ఉద్యోగం ఇప్పిస్తాం, మేము మాట్లాడతాం, మీ ఆఫీస్ తో మాట్లాడతాం. శేఖర్ భాష మీరు పారిపోతున్నారా? శేఖర్ భాష ఇదిగో ఇదేంటి? శేఖర్ భాష వచ్చి మాట్లాడేవాడు ఉద్యోగం ఎలా పోతుంది? పారిపోతుంది శేఖర్ భాష. కూర్చోమనండి, శేఖర్ నిజం చెప్పకుండా పారిపోతున్నారు. శేఖర్ కాదు మాట మగజాతి శేఖర్ భాష షేమ్లెస్ మ్యాన్. లావణ్య కంట్రోల్ యువర్ సెల్ఫ్. సార్ నన్ను ఎన్ని బూతులు మాట్లాడాడు సార్ అసలు. ఇప్పుడు మీడియా ఉన్నది, వాస్తవాలు ప్రజలకు అర్థమవుతున్నాయి. అతను ఒక ఫ్యాబ్రికేటెడ్ డ్రామా క్రియేట్ చేసి 2 రోజులు నేను కోర్టు పనిలోనో మీకు ఆరోగ్యం బాగోపోతేనో ఇష్టారాజ్యంగా ఇతనేదో మగవాళ్ళని కాపాడుతున్నట్టు, ఆడవాళ్ళకి కలిగినటువంటి బాధల్ని ఇతను తృణప్రాయంగా పక్కన పెడుతున్నట్టు నోటుకొచ్చిన మాటలు మాట్లాడారు. గౌరవనీయులైన రోహిత్ గారు పరిశీలించాలి, మీరు అర్థం చేసుకోవాలి. ఈ రంకులు అంటగట్టి ఈ పిల్లలు బయటికి పంపేయడాన్ని జస్టిఫై చేసేటువంటి ఉన్మాదపూరితమైన ప్రయత్నాన్ని ప్రజలు కూడా గమనించాలి. శేఖర్ భాష మీద కూడా లీగల్ యాక్షన్ ఖచ్చితంగా ఉంటుంది సార్. అతను ఉన్నవి లేనివి అతను దాక్కుని ఇతనితో మాట్లాడించడం అనేటువంటిది దుర్మార్గం, హేయమైన చర్య. అలా ఎలా పారిపోతాడు సార్? అలా ఎలా పారిపోతారు? మీతో పనులు లేవా? ఆర్టీవీలో మీ అందరికీ లేవా? మాకు లేవండి. ఓకే, శేఖర్ భాష ఆర్టీవీ స్టూడియో నుంచి వెళ్ళిపోయాడు. రాజ్ తరుణ్ మీరు ఈ షో చూస్తుంటే మా వాళ్ళు ట్రై చేస్తున్నారు మీకు మాట్లాడటానికి, మీకు కాల్ చేయడానికి. మీరు ఒకసారి కాల్ చేయొచ్చు. కానీ ట్రై చేస్తున్నాను సార్ ఈలోపు. అండ్ నాకు వైరల్ ఫీవర్ వచ్చి నేను మొత్తం బెడ్ కతుక్కుపోయాను సార్. ఇలాంటి ఒక టైంలో నన్ను మానసికంగా కూడా ఎంతలా నేను ఇంకా చచ్చిపోవడానికి ఇదైందో అతని కారణం అసలు శేఖర్ భాష. అంటే చిన్న బిట్లు పట్టుకొచ్చండి, చిన్న బిట్లు పట్టుకొచ్చి ముందు వెనక తలతోక లేకుండా ఈ అమ్మాయిని గెంటేయడం ధర్మమే, ఈ అమ్మాయిని గెంటేయడం ధర్మమే, వదిలేయడం ధర్మమే అని ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు సార్ అతను? ఈ అమ్మాయికి అన్యాయం జరిగిందని జరుగుద్ది, ఇలాంటి గయ్యాలతో కాపురాలు చేస్తారు, బూతులు మారినంత కాపురాలు చేస్తారంటే ఇదేం సంబంధం సార్? అంటే అమ్మాయిని తల్లిదండ్రుల దగ్గర నుంచి లాక్కొచ్చి శారీరకంగా, మానసికంగా, సామాజికంగా పొంగదేసి లావణ్య చౌదరికి బతికే లేకుండా చేసినటువంటి ఈ తరుణంలో అది ఏమీ మాట్లాడకుండా
ఇతను పక్కద్రోవ పట్టించడానికి రాజ్ తరుణ్ అంటే ఇంత నీచమైనటువంటి ఆలోచన ఉంటుందా? మొదటి నుంచి మొత్తుకుంటున్నాం, రాజ్ తరుణ్ ఒక నీచమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. ఆ ఆలోచనలో భాగంగానే శేఖర్ భాష లాంటి ఉన్మాదుల్ని ఇలా ఉసుగొల్పి ఆధారాలు వేయరని చెప్పి అడుగుతా ఉంటే పారిపోతున్నాడంటే ఏంటి సార్ ఈ భాగోతం? ఆ పిల్లను బతకనవరా? ఆ పిల్ల జీవోత్సవంగా శవంగా పడుంటేనే ఓ శేఖర్ భాష అంటే కళ్ళు చల్లబడతాయా? మస్తాను నా ఆఫీస్కి వచ్చాడు రా బాబు అంటే ఇందాక బ్లాక్ మెయిల్ చేశాడు అన్నాడు. నిజంగా మా బోటి వాళ్ళకి అవకాశం దొరకదండి, చూపించాం. అప్పుడు అమ్మాయి గురించి శేఖర్ భాష ఆర్టీవీ స్టూడియో నుంచి వెళ్ళిపోయాడు. ఓకే కళ్యాణ్ నేను ఒకటి అడుగుతున్నా, ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడి నేను ఆడితో పడుకున్నా వీడితో పడుకున్నా నువ్వు వీడితో పడుకున్నావు ఆడితో పడుకున్నా ఏంటిది సార్? నేను చెప్తాను సార్. ఇప్పుడు మీరంటారు నేను వీడితో పడుకున్నా అంటారు, ఆయన అంటాడు ఇంకొకటి ఏదో అంటాడు. ఏంటిది అసలు? నేను మాట్లాడతాను సార్, రోహిత్ గారు నా మాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్. సరే ఇక్కడ జనరలైజ్ చేసి ఆడవాళ్ళు అయితే బూతులు మాడకూడదు, మగవాళ్ళు అయితే మాట్లాడచ్చు. ఎవరు మాట్లాడకూడదు, బూతుని నార్మలైజ్ చేసుకోవడం వాళ్ళ ప్రైవేట్ స్పేస్ లో వాస్తవంగా నన్ను చట్టబద్ధంగా అడిగితే అది హేయమైన చట్ట వ్యతిరేకమైన. ఓకే నేను అడగాలనుకుంటున్నాను లావణ్య గారు. నన్ను క్వశ్చన్ అడిగారు, నేను చెప్పాను. అడగండి. కళ్యాణ్ చెప్పండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకునేటువంటి మాటల్లో ఒకళ్ళ